హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎంత చెప్పినా కూడా వినకుండా వాడిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టారు. ఇప్పుడు వాడు నా కూతురు సిరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. విహరి, మాట్లాడవేంట్రా? ముక్కు మోహం తెలియని వాళ్ళను ఇంట్లోకి తీసుకురావద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? సిరిని ఎక్కడైనా వెతికి పట్టుకుంటాం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు విహారీ ఏం చేస్తాడక్క? ఏమీ చేయలేవడు, చేతులు ముడుచుకొని కూర్చుంటాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. నాన్న విహారీ, త్వరగా ఏదో ఒకటి చెయ్యిరా. సిరి క్రిష్ ఎక్కడ ఉన్నారో తెలుసుకో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నా మనవరాలు సిరికి ఏమైనా అవ్వాలి విహారీ, నీ సంగతి ఆ క్రిష్ సంగతి చెప్తాను అని పద్మాక్షి అంటుంది. యమునమ్మ, సిరమ్మ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని పండు అంటూ ఉంటాడు. విహారీ, పండు చెప్పింది కరెక్టేరా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు సిరి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటారు అని చెప్పి యమునంటుంది. సరేమ్మా అని విహారీ సిఐ సంధ్యకు ఫోన్ చేస్తాడు. త్వరగా ఒకసారి మా ఇంటికి వస్తారా సంధ్య గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. తప్పకుండా విహారీ గారు, ఇప్పుడే బయలుదేరతాను అని సంధ్య ఫోన్ కట్ చేస్తుంది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన సిరి క్రిష్ తిరిగి రాకూడదు, అప్పుడే విహారీ గారిని అందరూ అసహ్యించుకుంటారు అని చెప్పి అంబిక తనలో తానే అనుకొని పక్కకు వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంబిక అని అంటూ ఉంటాడు. సుభాష్, ఆ సిరి కొడుకు క్రిష్, సహస్ర కూతురు సిరి రాత్రి అనగా ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారో తెలీదు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు తిరిగి రాకుండా కనుమరుగయ్యేలా చెయ్యి సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక, వాళ్ళు కనపడకుండా పోతే మనకేం ఉపయోగం అని సుభాష్ అంటూ ఉంటాడు. సుభాష్ విహారీ ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ క్రిష్ గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు ఆ క్రిషే ఆ సిరిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతున్నట్టు సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తుంది. సిరి క్రిష్ ఇద్దరూ కూడా చచ్చారు అన్న వార్త ఈ ఇంట్లో వాళ్ళ చెవిన పడితే అందరూ కూడా విహారీని అసహ్యించుకుంటారు, విహారీని తిడతారు. అది కదా మనకు కావాల్సింది అని చెప్పి అంబిక అంటుంది. సరే అంబిక, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. వాళ్ళు ఎటు వెళ్ళారు ఏంటో అన్నీ తెలుసుకుంటాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, పని పూర్తి చేసి ఫోన్ చేయి, నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు సిఐ సంధ్య విహారీ ఇంటికి వస్తుంది. ఏంటి విహారీ గారు, అర్జెంటుగా రమ్మన్నారు అని సంధ్య అడుగుతూ ఉంటుంది. క్రిష్, సిరి ఇద్దరూ కూడా కనిపించట్లేదు సంధ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సిరి ఎక్కడికి వెళ్ళిందా అని వెతికే ప్రయత్నం మనం చేస్తుంటే ఇప్పుడు ఉన్నట్టుండి పిల్లలు కనిపించకపోవడం ఏంటి? దీని వెనుక ఆ శకుంతల ఏమైనా ఉండుంటుందా అని చెప్పి సిఐ సంధ్య అడుగుతూ ఉంటుంది. లేదు సంధ్య గారు, పిల్లలిద్దరూ కూడా బ్యాగ్స్ తగిలించుకొని అనుకునే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ ఏ విషయం గురించైనా డిస్కస్ చేసుకోవడం ఏదైనా మీరు చూసారా? పిల్లలిద్దరినీ ఆఖరిగా ఈ ఇంట్లో చూసింది ఎవరు అని చెప్పి సిఐ సంధ్య అడుగుతూ ఉంటుంది. రాత్రి పిల్లలిద్దరూ దేవుడికి దండం పెట్టుకోవడం నేను చూశాను మేడం అని పండు చెప్తూ ఉంటాడు. దేవుడికి దండం పెట్టుకుంటున్నారా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. క్రిష్ వాళ్ళమ్మ సిరి ఎక్కడ ఉన్నా కూడా తిరిగి రావాలని సిరమ్మ క్రిష్ని హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోమని చెప్తుంది పద్మాక్షి అమ్మ. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే నేను కూడా వాళ్ళ దగ్గర కొంచెం సేపు కూర్చున్నాను. అడవిలో ఉండే అభయాంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని, ఆయన దగ్గర ముడుపు కట్టుకుంటే కోరిక నెరవేరుతుందని నేను కూడా చెప్పాను. క్రిష్ బాబు అడవిలో ఉండే అభయాంజనేయ స్వామి గుడికి వెళ్దామని అడిగాడు. అలా వెళ్ళకూడదు, విహారీ బాబుకి తెలిస్తే కోప్పడతారని చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆఖరిగా పిల్లలతో నేను మాట్లాడింది, నేను చూసింది అదే మేడం అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. విహారీ గారు, పండు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే క్రిష్ వాళ్ళమ్మను కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా అడవిలో ఉండే అభయాంజనేయ స్వామి గుడికి వెళ్ళుంటాడు. క్రిష్కి తోడుగా సిరి వెళ్ళుంటుంది అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. అవును సంధ్య గారు, నాకు కూడా అదే అనిపిస్తుంది అని విహారీ అంటాడు. అయ్యయ్యో, నేను చెప్పిన మాటల వల్ల పిల్లలిద్దరూ ఇంటి నుంచి అడవిలోకి వెళ్ళిపోయారా? విహారీ బాబు, పిల్లల్ని ఎలాగైనా మీరే కాపాడండి, ఆ అడవిలో క్రూర మృగాలు ఉంటాయంట అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు.
రే పండు, నీకు బుద్ధి లేదా? పిల్లలకి ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో తెలీదా అని పద్మాక్షి పండుని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇక అప్పుడే విహారి పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రే విహారి, వదలరా, వదులు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పండు క్యాజువల్గా చెప్పాడు. ఆ విషయాన్ని పిల్లలు మనసుకు తీసుకుంటారని పండుకి తెలియదు కదా అత్తయ్య. అనవసరంగా పండుపై కోప్పడుతున్నారు అని విహారి అంటాడు. నీకు మేము ఏం చేసినా కూడా తప్పుగానే కనిపిస్తుందిరా. బయట వాళ్ళు ఏది చేసినా కూడా ఒప్పుగా కనిపిస్తుంది. చిచి, ఏంటో మా కర్మ. విహారి, ముందే చెప్తున్నాను, నా మనవరాలికి ఏదైనా అయ్యిందనుకో నేను ఎవరిని కూడా వదిలిపెట్టను అని పద్మాక్షి విహారికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారి గారు, అడవిలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్ళి ముందైతే చెక్ చేద్దాము, ఆ తర్వాత ఇంకేదైనా ఆలోచిద్దాం అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. నేను కూడా వస్తాను సంధ్య గారు అని విహారి అంటాడు. సరే విహారి గారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సంధ్య విహారి ఇద్దరూ కలిసి అడవిలో ఉండే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు సుభాష్ రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరోవైపు క్రిష్, సిరి ఇద్దరూ కూడా బిక్కుబిక్కుమంటూ అడవిలోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. క్రిష్, ఏవైనా జంతువులు వచ్చి మనల్ని తినేస్తే ఎలా అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. అందుకే సిరి, నిన్ను ఈ అడవిలోకి రావద్దు అన్నాను. నేనంటే ఏమైపోయినా కూడా నా గురించి ఆలోచించేవాళ్ళు ఉండరు. నీకేదైనా అయితే బ్యాట్మెన్ బాధపడతాడు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అదేంటి క్రిష్ అలా అంటున్నావు? ఏంజెల్ ఆంటీ రేపు క్షేమంగా వచ్చిన తర్వాత నువ్వు కనిపించకపోతే బాధపడదా అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సిరి, అమ్మ ఖచ్చితంగా క్షేమంగా ఉండుంటుందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఏంజెల్ ఆంటీ మంచిది కదా, ఏంజెల్ ఆంటీని దేవుడు ఎప్పుడూ క్షేమంగా ఉండేలా చూస్తాడు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. మనం అమ్మ కోసం ముడుపు కడుతున్నాము. పండు కూడా ఆ రోజు తన ఫ్రెండ్ కోసం ముడుపు కట్టగానే తన ఫ్రెండ్ వెంటనే తన దగ్గరకు తిరిగి వచ్చాడని చెప్పాడు. మా అమ్మ కూడా అలానే తిరిగి వస్తుందేమో అని చెప్పి క్రిష్ అంటాడు. అవును క్రిష్, ఏంజెల్ అంటే తప్పకుండా తిరిగి వస్తుంది, రా వెళ్దాం అని చెప్పి క్రిష్, సిరి ఇద్దరు కూడా భయంగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా సిరి, క్రిష్ అటు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక క్రిష్ ఒక్కసారిగా సిరి చూపించిన వైపు చూసి, సిరి, అదే అనుకుంటా పండు చెప్పిన అభయ ఆంజనేయ స్వామి గుడి అని చెప్పి అంటూ ఉంటాడు. అవును క్రిష్, అదే అభయ ఆంజనేయ స్వామి గుడి. పద, మనం తీసుకొచ్చిన ముడుపు కట్టుకొని ఏంజెల్ అంటే క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకుందాం అని చెప్పి సిరి అంటుంది. ఇక సిరి, క్రిష్ ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వెళ్తారు. ఆంజనేయ స్వామి, నీ దగ్గర ముడుపు కట్టుకుంటే నువ్వు నేను కోరిన కోరికను తీరుస్తావంట కదా. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు ఆంజనేయ స్వామి. మా అమ్మ కనిపించకుండా పోయింది. నాకంటూ ఉంది మా అమ్మ ఒక్కటే. మా నాన్న ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు. మా అమ్మను నువ్వే ఎలాగైనా సరే క్షేమంగా తీసుకురావాలి. ప్లీజ్ ఆంజనేయ స్వామి, మా అమ్మ క్షేమంగా ఉంటే మళ్ళీ నేను నీ గుడికి వచ్చి ముడుపు కట్టుకుంటాను అని చెప్పి క్రిష్ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. క్రిష్, నీ చేతిలో ఉన్న ముడుపు కట్టు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక క్రిష్ అభయ ఆంజనేయ స్వామికి ముడుపు కడుతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి, మా ఏంజెల్ ఆంటీ చాలా మంచిది. మా ఏంజెల్ ఆంటీని నువ్వే కాపాడు అని చెప్పి సిరి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక సిరి, క్రిష్ ఇద్దరూ కూడా అభయ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చిన ముడుపుని ఆంజనేయ స్వామికి కట్టేసి అడవి నుంచి తిరిగి వస్తూ ఉంటారు. మరోవైపు సిఐ సంధ్య, విహారి ఇద్దరూ కూడా అడవిలో సిరి, క్రిష్ కోసం వెతుకుతూ ఉంటారు. మరోవైపు సుభాష్ పంపిన రౌడీలు కూడా అడవంతా వెతుకుతూ ఉంటారు. ఇక క్రిష్, సిరి ఇద్దరూ కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మయ్య, ఏంజెల్ అంటే క్షేమంగా రావాలని పండు మామయ్య చెప్పినట్టుగా ముడుపు కట్టేశాము క్రిష్. ఇక ఏంజెల్ అంటే క్షేమంగా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని సిరి చెప్తూ ఉంటుంది. అవును సిరి, నాకు కూడా నమ్మకం వచ్చేసింది అభయాంజనేయ స్వామికి ముడుపు కట్టేసరికి అని క్రిష్ అంటాడు. ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు.
అడవిలో నడుచుకుంటూ సింహం వస్తూ ఉంటుంది. సిరి సింహాన్ని చూసి క్రిష్ అటు చూడు సింహం అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవును సిరి, ఆ సింహం మనల్ని చూసిందంటే చంపేస్తుంది అని చెప్పి క్రిష్ అంటాడు. దానికి కనిపించకుండా పారిపోదాం పద క్రిష్ అని చెప్పి సిరి అంటుంది. సిరి క్రిష్ ఇద్దరు కలిసి సింహాన్ని చూసి భయంగా పారిపోతూ ఉంటారు. ఇక మరోవైపు డాక్టర్ ట్రీట్మెంట్ చేసే అమ్మాయి స్పృహలోకి వస్తుంది. నర్సు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తుంది. అమ్మా నీకు ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. డాక్టర్ నా మొహానికి ఎందుకు ఇలా కట్లు కట్టారు అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. నీ మొహం అంతా కూడా బాగా కాలిపోయిందమ్మా, అందుకే ట్రీట్మెంట్ చేసి నీ ముఖానికి కట్టు కట్టాము అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ నా మొహానికి ఉన్న కట్టు తీసేయండి, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా లేచి కూర్చో అని డాక్టర్ చెప్తారు. ఇంక డాక్టర్ చెప్పగానే ఆ అమ్మాయి లేచి కూర్చుంటుంది. ఆ అమ్మాయి మొహానికి ఉన్న కట్టును ఊడదీస్తూ ఉంటారు. ఇక డాక్టర్ మొఖానికి ఉన్న కట్టుని ఊడదీసి ఎదురుగా వెళ్ళి ఆ అమ్మాయిని చూసి నీ పేరేంటి అని అడుగుతూ ఉంటారు. సిరి డాక్టర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఆ అమ్మాయి ముఖం రివీల్ అవుతుంది. ఆ అమ్మాయే కనక మహాలక్ష్మి. నీకు యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా, నీ ముఖమంతా ఎలా కాలిపోయింది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. నేను వెళ్తున్న ఆటో వెనక నుంచి ఎవరో గుద్దేశారు, దాంతో ఆటో లోయలో పడిపోబోతుంటే ఆటోలో నుంచి దూకేశాను డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు స్పృహలోకి వచ్చావు, నీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ముఖం మీదే చిన్న చిన్న గాయాలు ఉన్నాయి, డోంట్ వరీ త్వరలోనే ఆ గాయాలు కూడా తగ్గిపోతాయి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. యా ష్యూర్ వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేసినందుకు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మా హాస్పిటల్ ఇచ్చిన ఫండ్స్తోనే నీకు ట్రీట్మెంట్ చేశాము, ఇట్స్ ఓకే అమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందో ఏంటో, అక్కడ బామ్మ క్రిష్ ఎలా ఉన్నారో అని చెప్పి లక్ష్మి తనలో తానే అనుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అడవిలో నుంచి సిరి క్రిష్ ఇద్దరూ కూడా సింహాన్ని చూసి పరిగెత్తుకుంటూ అడవిలో నుంచి రోడ్డు మీదకు వస్తారు. ఇక అమ్మయ్య అడవిలో నుంచి బయటకు వచ్చేసాము, సింహం నుంచి తప్పించుకున్నాము, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం క్రిష్ అని సిరి చెప్తూ ఉంటుంది. ఇక సిరి క్రిష్ ఇద్దరూ కూడా టెన్షన్గా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే రోడ్డు మీద నడుచుకుంటూ లక్ష్మి వస్తూ ఉంటుంది. సిరి లక్ష్మిని చూసి ఒక్కసారిగా క్రిష్ అటు చూడు ఏంజెల్ ఆంటీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక క్రిష్ లక్ష్మిని చూసి ఒక్కసారిగా అమ్మా అని గట్టిగా అరుస్తాడు. నానా క్రిష్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక క్రిష్ లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకొని అమ్మా నీకేం కాలేదు కదా, నువ్వు చచ్చిపోయావని చెప్పారమ్మా అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్ ఏడవకురా నాకేం కాలేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీ మీరు క్షేమంగా ఉన్నారు, మీకేం కాలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. నాకు ఏం కాలేదు సిరి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును మీరిద్దరూ ఇటు నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అడవిలో ఉన్న ఆంజనేయ స్వామికి ముడుపు కట్టుకుంటే మంచి జరుగుతుందని సిరి వాళ్ళ ఇంట్లో పనిచేసే అతను చెప్పాడమ్మా, అందుకే అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నువ్వు క్షేమంగా తిరిగి రావాలని ముడుపు కట్టానమ్మా. ఆ అభయ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్, వెంటనే నువ్వు తిరిగి వచ్చేసావమ్మా అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. నా కోసం ముడుపు కట్టావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీ నువ్వు చచ్చిపోయావని క్రిష్ బాగా ఏడ్చాడు, మా డాడీయే క్రిష్ని ఓదార్చారు అని సిరి చెప్తూ ఉంటుంది. అవునమ్మా నేను బ్యాట్మెన్ దగ్గరే ఉంటున్నాను, రామ్మా నువ్వు క్షేమంగా ఉన్నావని బ్యాట్మెన్కి చెప్దాం, బ్యాట్మెన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, పాపం బ్యాట్మెన్ కూడా చాలా కష్టపడ్డాడు నీకోసం అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే పదండి వెళ్దాం అని చెప్పి లక్ష్మి సిరిని ఒక చేత్తో క్రిష్ని ఒక చేత్తో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరి రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.